సార్ మీకు విషయం చెప్పాలి సార్. నాకు ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ వచ్చిందని నన్ను అందరూ తెగ పొగిడేస్తున్నారు. నన్ను చావు కొడుతున్నారు రామా. ఎందుకు? వీళ్ళందరూ నీ తల మీద పెడుతున్న కిరీటం నాకు తలనొప్పిగా మారింది. ఏమైంది సార్? అరే మాట్లాడరేంటి, ఏమైంది? అందరూ నువ్వు నా భార్య అనట్లేదు, నేనే నీ భర్తను అంటున్నారు. రెండు ఒకటేగా. అంతటితో వదిలేస్తే ఓకే, కానీ నేను నీ భర్తనవడం, నిన్ను చేసుకోవడం నా అదృష్టం అంట. మంచి విషయమే కదా సార్. మీరు కూడా ఇది నాతో చాలా సార్లు చెప్పారు కదా. అబ్బా, నా బాధ నీకు అర్థం కావడం లేదు. వాళ్ళు శౌర్య భర్త రామ అనడం మానేసి రామలక్ష్మి భర్త శౌర్య అంటున్నారు. కొంతమంది అయితే ఇతని పేరుతో పనే ఉంది, రామలక్ష్మి తెలిస్తే చాలే అంటున్నారు. నాకు తల కొట్టేసినట్టుంటుంది రామా. ఓహో, అర్థమైంది. నేను చెప్పనా నన్ను శౌర్య భార్య అనుకోండి. అప్పుడు నన్ను ఇంకా పెద్ద వెర్రి వెంగలప్ప అనుకుంటారు. అరే అన్ని మీరే అంటే ఎలా సార్? రామా, అసలేది వద్దులే, నువ్వు సైలెంట్ గా ఉండు, సరేనా? అరే సార్, అయ్యో ఎందుకింత చిరాగ్గా ఉన్నారు? ఈ మగాళ్ళకి ఈగో ఉంటుందని తెలుసు, కానీ మా ఆయనకి ఎప్పుడు ఈగో వచ్చింది? వదినా, నేను పోస్తాను గంధం. ఇద్దరు మగపిల్లల తల్లిని కదా, అర్థం చేసుకోండి. ఏం పర్లేదు పెద్దమ్మా, మగరాయుడు లాంటి కూతుర్ని కన్నావు కదా, దేశం అంతే చెప్పుకుంటారు మన రామ పేరు. క్షమించమ్మా, దానికి బుద్ధి లేదు. అమ్మా రా. పెద్దమ్మ వెళ్ళు. రా ఆద్య. బొట్టు పెట్టు. అందాల కోలాటం బొట్టు పెట్టింది అరుదైన పేరంటం, ముత్తు గుమ్మకు మురిపాల సీమంతం, ఇంటి పెద్దలా అంటే మా నాన్న ఆస్తంతా ఈ బిడ్డ పేరు మీద రాయటం నీ ప్లానా? మరేం చేయను,
పాము కూడా తనకు పుట్టిన బిడ్డని చంపుకొని తింటుందంట. ఎప్పుడో తెలుసా? దాని కళ్ళు కనబడని స్థితిలో. కానీ నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకుపోయి తల్లితనం విలువేంటో తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నావు. కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకుంటారా? నువ్వు పుట్టినప్పుడు నీకు జాతక లోపం ఉందని అయ్యగారు చెప్పారు. ఆ లోపం ఇంకేదో కాదే, నువ్వే అని ఇప్పుడే అర్థమైంది. ఆడదానికి మాతృత్వం ఒక వరం. అది నువ్వు వద్దు అనుకుంటుంటే జాలేస్తుంది అస్మిత. నా బిడ్డ లాంటి దానివి కాబట్టి చెప్తున్నాను. పగ కోసమో పంతం కోసమో ఇలాంటి పాపం చేయకూడదమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వు నన్ను నానమ్మని చేస్తావనుకుంటే పిచ్చిదాన్ని చేస్తావేంటి? నా కోడలు నెత్తిన పెట్టుకుని ఊరేగావు కదా, ఇప్పుడేమంటావు మరి? తెలిసి తెలియక ఏదో తొందరపాట్లు పొరపాటు చేసిందండి. అంత మాత్రాన నా కోడలు కాకుండా పోతుందా ఏంటి? మీ అత్తయ్య జోక్ చేస్తుందంటే ఆవిడకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువలే. ఒరే ప్రశాంత్, నీ పెళ్ళాన్ని ఎవరన్నా అన్నా ఉంటే ఊరుకొని చెప్తున్నా. ఛీ, నువ్వొక తల్లివి, అదొక పెళ్ళాం.